ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామానికి స్తోత్రాలు. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈ దినము నాడు దేవుడి వాక్యం చూసుకుందాం. యెషయా గ్రంథము 63వ అధ్యాయము 1వ వచనం మాత్రం చూసుకుందాం. మొదటి వచనం, రక్తవర్ణ వస్త్రములు ధరించిన ఇతడు ఎవరు? శోభిత వస్త్రములు ధరించిన వాడై గంభీరముగా నడుచుచుండు ఇతడు ఎవడు అంటున్నాడు. ఎలానట? బోస్రా నుండి బలాతిశయముతో వచ్చుచున్న ఇతడు ఎవడు? నీతిని బట్టి మాటలాడుచున్న నేనే, రక్షించుటకు బాలాఢ్యుడనైన నేనే అంటున్నారు తండ్రి అయిన దేవుడు కదా. రక్తవర్ణ వస్త్రములు ధరించుకున్నాడు ప్రభులవారు. రక్తము ఎలా ఉంటుంది? ఎరుపుగా ఉంటుంది. ఇబ్రూ భాషలో రక్తము అని అంటాం మనం రక్తాన్ని కదా. కాబట్టి ఇక్కడ అని వాక్యం సెలవిస్తుంది. ఏమని అంటున్నాడంటే, మోషే ఆ కాలంలో చూసినట్లయితే రక్తవర్ణ గొర్రెబొచ్చును ధరించుకున్నట్లు మనం చూస్తున్నాం ఆ కాలంలో. కాబట్టి ఇక్కడ తండ్రి అయిన దేవుడు కూడా ఏం మాట్లాడుతున్నాడంటే, రక్తవర్ణ వస్త్రములు ధరించుకొని వచ్చుచున్న ఇతడు ఎవడు? దేవుడు తన వస్త్రములు తన రక్తంలో ఉతుక్కున్నట్లు మనం చూస్తుంటున్నాం కదా. ఆ రక్తంలో ఉతుక్కున్న ఆ వస్త్రము మన కొరకు చిందించబడుతున్న ఆ రక్తం అయి ఉంటుంది. కాబట్టి ఆయా సమయాలలో దేవదూతలు తెల్లని వస్త్రములు ధరించుకున్నట్లే కూడా ప్రభుల వారు ఇక్కడ రక్తవర్ణ వస్త్రములు సమయాన్ని బట్టి ధరించుకోవడము జరుగుతుంది. కాబట్టి అదేవిధంగా మనం ఇక్కడ చూసుకున్నట్లయితే శోభిత వస్త్రములు ధరించిన వాడై ఎలనట? శోభిత వస్త్రములు ధరించిన వాడై గంభీరంగా నడుచుచు. ఎలనట? గంభీరంగా నడుస్తున్నట. గంభీరంగా టీవీగా ఎవరు నడుస్తారు? నీతి, న్యాయము, సత్యము కలిగిన వారు, అంతకు మించి ధనవంతులు, పలుకుబడి, పేరు ఉన్నవారు కదా. ఒక స్టేటస్లో, ఒక అర్హత తగిన ఉద్యోగంలో, ఒక పదవిలో ఉన్నటువంటి వారు ఎలా గంభీరంగా నడుస్తూ వస్తారన్నట్లు ప్రజలకు న్యాయము చేసేవారు. మరి ఇక్కడ తండ్రి అయిన దేవుడు కూడా ప్రజలకు న్యాయము చేయవా ఉంటున్నాడు. శ్రీమంతుడై ఉంటున్నాడు, ధనవంతుడై ఉంటున్నాడు. ప్రజల పక్షంగా నిలబడి పాపశాపాలను విడిపించే ఒక సామర్థ్యం, శక్తి ఆయన యొక్క శక్తి అయి ఉంటున్నాడు. కాబట్టి ఆయన ఎలా వస్తున్నాడంటే గంభీరంగా. ఏమి ధరించుకున్నాడు అక్కడ అంటే? శోభిత వస్త్రము. శోభిత అనగా అర్థము అద్భుతమైనది అని చూస్తాం మనం. అద్భుతమైనది ఒక శక్తి అయి ఉంటుంది. కాబట్టి మరియు చూసినట్లయితే తెలివి కూడా ఉంటుంది. ప్రకాశించేవాడు అని కూడా మనం అంటాం శోభించ. కాబట్టి పసిపిల్లల పేరు, ఈ శోభిత అనే పేరు పసిపిల్లలకు ఉంటుంది. కాబట్టి అలంకృతము, మెరుపు అని కూడా చూసుకుంటాం మనం కదా. పసిపిల్లల్ని ఎలా అలంకరిస్తాం మనం కదా. పసిపిల్ల మనసు ఎంత సున్నితంగా ఉంటుంది. అటువంటి మనసు ధరించుకొని, అటువంటి శాంతి ధరించుకొని, అటువంటి నెమ్మది ధరించుకొని, అటువంటి అద్భుతమైన రీతిగా, అటువంటి తెలివిని కలిగి ప్రకాశిస్తూ ఆయన అలంకారం ధరించుకొని మెరుపు వలె వస్తున్నాడు. ఎలా? బోస్రా నుండి బలాతిశయముతో కదా. బలాతిశయం అంటే విడిపించువాడు, రక్షించువాడై ఉంటున్నాడు. ఇలా వస్తున్నాను నేను. ఎవరు అంటే ఇతను, నేను నీతిని బట్టి మాటలాడు నేనే అంటే నీతిమంతుడు యేసుక్రీస్తుల వారు. తండ్రి అయిన దేవుడు నీతిమంతుడు కాబట్టి ఆయన నీతిగా మాట్లాడుచున్నాడు, సత్యమును బోధిస్తున్నాడు కదా. ఆయన వ్యర్థమైంది, అవినీతిని మాట్లాడలేదు కాబట్టి అంటున్నాడు, నీతి అనుసరించి మాట్లాడు నేనే. ఇంకా ఏమంటున్నాడు? రక్షించుటకు బలాఢ్యుడైన నేనే. నేను ఒక్కడనే రక్షిస్తాను మిమ్మల్ని. అంతటి బలము కలిగిన నేనే వస్తున్నాను. నేను మీ కొరకు వస్తున్నాను, మీ దగ్గరికి నేను వస్తున్నాను అంటాడు. ఈ అధ్యాయం మొత్తం చూసినట్లయితే మొదటి నుంచి 6 వచనాలు చూసుకున్నట్లయితే మనకు చాలా గంభీరంగా కనబడుతుంది. చదవండి. అదే విధంగా చూసుకుందాం. ఇక్కడ ఏమని చూసుకుందాం అంటే దేవుడి వాక్యం నుంచి చూసుకుందాం. మత్తయి సువార్త 10, 16, 27 అంటాడు ఒక మాట. మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై దూతలతో కూడా రాబోచున్నాడు. హల్లెలూయా. ఎలా వస్తున్నాడు? రక్తవర్ణ వస్త్రములు ధరించుకొని మా ఉన్న తండ్రి ఏమంటున్నాడు ఇక్కడ? మహిమ గలవాడై తన దూతలతో మహిమను ధరించుకొని ఆయన దూతలతో కూడా రాబోచున్నాడు. అప్పుడు ఆయన ఎవని క్రియల చొప్పున వానికి ఫలమిచ్చును. హల్లెలూయా. ఎలా వస్తున్నాడు? రక్తవర్ణ వస్త్రములు ధరించుకొని వస్తున్నాడు, మహిమ గలవాడై. ఎందుకు వస్తున్నాడో తెలుసా? ఎవడి క్రియల చొప్పున వారికి జీతం ఇచ్చేందుకు వస్తున్నాడు. అంటే పనివాడు కూలికి పాత్రుడు కదా. మనల్ని లోకంలో దేవుడు ఉంచాడు. మరి ఏం పని చేస్తున్నాం? ఎటువంటి రీతిగా నడుస్తున్నాం? మనం ఎటువంటి రీతి ప్రవర్తన కలిగి ఉన్నాం? తండ్రి అయిన దేవుడు తన పొలంలో మనల్ని ఉంచాడు. ఉన్న పొలంలో ఉన్న మనము కలుపు మొక్కలను తీసివేసి పంట అభివృద్ధికి కారణమయ్యామా, లేకపోతే మనమే కలుపు మొక్కల్లా ఉన్నామా? అప్పుడు జీతం మనకి ఇవ్వాలి కదా. ఆ జీతమును తీసుకుని ఆయన వస్తున్నాడు అని ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే మత్తయి సువార్త 9:6లో కూడా ఒక మాట అంటాడు. జాగ్రత్తగా గమనిద్దాం. అయినను పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని. ఎలానట? పాపాలు క్షమించుటకు భూమి మీద ఎవరికి ఉన్నది అధికారము? రక్షించుటకు, రక్షించువాడను నేనే.
మిమ్మల్ని బలాతిశయంతో విడిపించేవాడను నేనే అన్నాడు కదా అక్కడ. ఎవరికి ఉన్నది అధికారం? బలాతిశయం కలిగిన దేవుడికి, రక్షించే దేవునికి భూమి మీద పాపాలు క్షమించే అధికారమును కలదు. మీరు తెలుసుకొనవలెను. ఏమని తెలుసుకున్నాలి? అధికారం మనుష్య కుమారునికి ఉందని చెప్పి ఆయన పక్షవాయువు గల వాడిని చూసి నీవు లేచి నీ మంచం ఎత్తుకొని నీ ఇంటికి పొమ్మని చెప్పగా ఏమన్నాడు? అక్కడ అధికారం ఉంది కాబట్టి నేను ఇలా చెప్తున్నాను పక్షవాయువు గల గారికి అన్నప్పుడు పక్షవాయువు గల పాపాలు క్షమించబడ్డాయి, లేచి వెళ్ళమనగానే వెళ్ళాడు. అంటే అధికారము భూమి మీద మనుష్య కుమారునికి ఉంది. కాబట్టి ఇక్కడ అంటాడు, మరొక మాట చూసుకున్నట్లయితే దేవుడు వాక్యం సెలవిస్తుంది. మత్తయి సువార్త 12:6లో కూడా ఒక మాట అంటాడు. ఏమని? దేవాలయము కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడని మీతో చెప్పుచున్నాను. హల్లెలూయా. 3 రోజులలో కట్టిన మందిరమును తీసివేసి అని హృదయం గురించి ఆయన మాట్లాడాడు. ప్రజలు గ్రహించలేకపోయారు. దేవాలయం కంటే గొప్పవాడు నేనే మీకు దేవాలయమును, కాబట్టి నేను ఇక్కడ ఉన్నాను రండి అంటున్నారు. మరి మనం ఎక్కడికి పరిగెత్తుతున్నాం? ఎవరి కొరకు పరిగెత్తుతున్నాం? ఎవరి ఆశ్రయం కొరకు పరిగెత్తుతున్నాం? ఎవరి ఆదరణ కొరకు పరిగెత్తుతున్నాం? దేవాతి దేవుని ఆశ్రయిస్తున్నాం. ఆ దేవాతి దేవుణ్ణి ఆయన చింత చేరుతున్నామా? ఆయన మనకు మందిరమై ఉన్నాడని చూస్తున్నామా? ఆయన మహిమ మనపైన ఉన్నదని చూస్తున్నామా? ఆయన మహిమ గల వాడే రక్తవర్ణ వస్త్రములు ధరించుకొని ఆయన యుద్ధకు వస్తున్నాడు, రక్షించుటకు, విడిపించుటకు, కాపాడుటకు, నీతిని బట్టి మాటలాడుటకు అని యోచిస్తున్నామా? అలా యోచించినట్లయితే తండ్రి అయిన దేవుడు మన పక్షముగా నిలబడి వాడై ఉంటున్నాడు. అని ఏమంటున్నాడు ఇక్కడ? గొప్పవాడు ఎలానంట? గొప్పవాడు ఇక్కడ ఉన్నాడని మీతో చెప్పుచున్నాను అన్నాడు. ప్రకటన గ్రంథంలో చూసినట్టయితే ఇంకా చాలా జాగ్రత్తగా 19:13లో చూసుకుందాం. ఏమని? రక్తంలో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకొని, హల్లెలూయా, రక్తవర్ణ వస్త్రము ధరించుకొని, రక్తంలో ముంచిన వస్త్రము ధరించినాడట. ఎవరి కొరకు చిందించింది ఆ రక్తము? సర్వమానవాళి కోటి పాపము కొరకు, ప్రతి వారి శాపము పాపము నుంచి విడిపించుట కొరకు, ప్రతి వారిని విమోచించుట కొరకు ఆయన పరిశుద్ధమైన రక్తము, ఆయన నిష్కలంకమైన రక్తము, ఆయన నిందారహితమైన రక్తము, ఆయన మన కొరకు చిందించిన ఆ రక్తము, ఆయన వస్త్రము, విలువ కలిగిన రక్తము. ఎలానట ఆయన రక్తము? నిష్కలంకము, నిందారహితమైన రక్తము, పాపము నుంచి విడిపించుటకు, శాపము నుంచి విడిపించుటకు, మనలను విమోచించుటకు, ప్రతి విషయంలో దేవుడు అపవాది సాతానుడైన కబజదాస్తాల నుండి మనల్ని విడిపించుటకు ఆయన చిందించిన ఆ రక్తము, ఆ రక్తములో ఆయన వస్త్రమును ముంచాడు. ఆ రక్తమే ఎరుపు, ఆ రక్తమే వర్ణ వస్త్రములు, రక్తవర్ణ వస్త్రములు ధరించుకొని ఆయన ఇప్పుడు వస్తున్నాడు. మీ కొరకు నేను చిందించిన ఈ రక్తము, మీ కొరకు నేను ఒలికిన ఈ రక్తము, ఈ రక్తంలో కడిగి మీ పాపాలు ఒప్పుకోండి, మీ శాపాల నుంచి విడిపిస్తాను అని నేను మిమ్మల్ని విడిపించి విడుదలనిస్తే మీరు ఏమి చేశారు అని అప్పుడు ఆయన వస్తున్నప్పుడు, మహిమ గలవాడై వస్తున్నప్పుడు ప్రతి వానికి వాని క్రియల చొప్పున ఫలమును ఇస్తాను అంటున్నాడు. కాబట్టి ఇప్పుడు ప్రకటన గ్రంథంలో ఇంత క్లియర్గా మాట్లాడుతూ అంటున్నాడు. ఏమని? ఉండేను. కాబట్టి మరియు దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడి ఉన్నది. ఏం పెట్టబడి ఉన్నదట? ఆయనకు దేవుడి వాక్యం అనే నామం పెట్టబడి ఉన్నది. అంటే ఆయన అంటాడు, నా నామం అంతటి కంటే నేను ఇచ్చిన వాక్యము గొప్ప చేసి ఉన్నాను అంటాడు. అదే కాకుండా ఆది అందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడి యొద్ద ఉండెను, దేవుడే వాక్యమై ఉండెను అంటున్నాడు. కాబట్టి ఆ వాక్యమును మనకి ఇచ్చాడు. ఆ వాక్యమును మనము నిత్యం ఎలా అనుసరిస్తున్నాం? ఆ వాక్యానుసారంగా మనం ప్రవర్తిస్తున్నామా? లేకుంటే మనకు అనుకూలంగా వాక్యమును మలుచుకుంటున్నామా? మన పద్ధతులు మార్చుకుంటున్నామా? మనం ఎలా ఉన్నాం? తండ్రి అయిన దేవుడు ఉంచిన పొలములో మనం ఉంటున్నాం. మరి కలుపు మొక్కలమా, గోధుమ గింజలమా? ఎలా బ్రతుకుతున్నాం? ప్రతిఫలము ఆయన ఇచ్చుటకు వస్తున్నప్పుడు ఆయన ఇచ్చే జీతం ఆయన తీసుకొని వస్తున్నాడు ప్రతి వానికి. మరి ఆ జీతం పుచ్చుకున్నటకు మన అర్హులమేమా? ఎటువంటి జీతం పుచ్చుకున్నటకు అర్హులమై ఉంటున్నాం? పాపమును, శాపమును అదే రీతిగా దేవుడికి ఆజ్ఞ అతిక్రమం చొప్పున జరిగిన పాపాలకు పుచ్చుకునే జీతం అయి ఉంటుందా? లేదంటే పరిశుద్ధమైన దేవుణ్ణి అనుసరిస్తూ, పరమ పవిత్రుని దేవుణ్ణి అనుసరిస్తూ, ఆయనను ఆరాధిస్తూ, యథార్థమైన మనసు కలిగి పవిత్రులమైన దేవాతి దేవుడి దగ్గర నుంచి తీసుకునే మహిమ కిరీటమై ఉంటుందా మనకు? ఎటువంటి కిరీటమైన జీతమును మనం పొందుకుంటున్నాం? రక్తవర్ణ వస్త్రములు ధరించిన ఇతడు ఎవడు అంటున్నప్పుడు, శోభిత వస్త్రములు ధరించుకొని గంభీరంగా నడిచి వస్తున్న ఇతడు ఎవడు? ఎలానట? బోస్రా నుండి బలాతిశయము కలిగి వస్తున్న ఇతడు ఎవడు అంటే, నేనే నీతిని కలిగి మాటలాడువాడను, రక్షించువాడను, ఎలానట? బలముతో విడిపించువాడను నేనే వస్తున్నాను అంటున్నాడు. ఆయననే వస్తున్నాడు. భయం లేదా? భక్తి లేదా? ఎందుకు భయపడతలేవు? ఆయన రాకడను గురించి భయపడాలి. ఎత్తబడతామా? వదిలిపెట్టబడతామా? ఆయన వస్తున్నానన్న పిలుపుకు మనం భయపడాలి. మనము చేర్చబడతామా? విడవబడతామని. ఆయన నేనున్నాను, నేను రక్షిస్తానన్నప్పుడు అప్పుడు భయపడాలి. నేను ఆ గుంపులో చేర్చబడతానా? విడవబడిన గుంపులో నేను ఉంటానని. ఇవన్నీ మనం ఆలోచించుకోకుండా నిత్యం ఆరాధిస్తున్నాం, నిత్యము దేవుడి కార్యక్రమాలు పాల్గొంటున్నాం అని అంటే అదంతా వ్యర్థమే. జీతంకు పనివాడు పాత్రుడు. ఏ పని చేస్తే
చేస్తున్నావు? నచ్చిన పని చేస్తున్నావా? నచ్చే విధంగా చేస్తున్నావా? నమ్మించేటట్టు చేస్తున్నావా? ఆ పనిని నువ్వు జాగ్రత్తగా చేయాలి. జాగ్రత్తగా చేసినప్పుడు దేవాతి దేవుడి దగ్గర నుంచి జీతం పొందుకునే వారమై ఉంటున్నాం. ఆయన వస్త్రం ఎందులో ముంచి ఉంది? నీ కొరకు నా కొరకు చిందించబడ ఆ నిష్కలమైన ఆ రక్తంలో ఆ వస్త్రం ఉంచబడి ఉన్నది. ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని, నీ కొరకు నా కొరకు రక్తం చిందించే వారు ఉన్నారా? విడిపించే వారు ఉన్నారా? అనాథలుగా పడిపోతున్నాం, ఒంటరి వారిగా ఉంటున్నాం, ఎవరు ఆదరించే దిక్కు లేదు మనకు. అటువంటి స్థితిలో ఉంటున్నప్పుడు కూడా దేవుడి తట్టు మన హృదయంను ఎత్తుకుంటే ఆయన మనల్ని ఆదుకుంటాడు. అటువంటి స్థితిలో కూడా మనం ఎత్తుకోలేకపోతే, ఆయన తట్టు తిరగలేకపోతే ఆయన రక్తంకు విలువిచ్చిన వారము కాదు. మహిమగల ఆ రాజ్యంలో మనకు హక్కు లేదు. ఎలా అంటే దేవుడిలో మనం నిలబడి లేము కాబట్టి రాజ్యానికి హక్కుదారులం కాదు. కానీ తండ్రి అయిన దేవుడు నీకు నాకు తన రాజ్య అధికారం ఇచ్చాడు, తన రాజ్యంలో స్వాస్థ్యం ఇచ్చాడు, తన రాజ్య పరిపాలనలో మనకి ఇస్తున్నాడు. పనికి రాని మనం, పరలమైన మనము, పడిపోయే మనము, గడ్డిపోసలాంటి మనము దేవుడు వెలిగిస్తే ఒక దీపం అయ్యాం. జాగ్రత్తగా దేవుడి రాకడ సమీపించి ఉన్నది. ఆయన రక్తం కిందికి వద్దాం, ఆయన చిత్తానుసారంగా బ్రతుకుదాం. ఇటు మాటలు దేవుడు మన ఆత్మ నిమిత్తం దీవించి ఆశీర్వదించి ఫలింపజేయునుగాక. ప్రైజ్ ద లార్డ్. ఆమేన్.